ఈ అధ్యాయం మనిషికి తన జీవిత చరమాంకంలో ఉండవలసిన వైరాగ్యం గురించి, విదురుడు తన అన్నను సంసార సాగరం నుండి ఎలా రక్షించాడో వివరిస్తుంది. కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. తర్వాత చాలా ఏళ్ల పాటు తీర్థయాత్రలు చేసి మైత్రేయి మహర్షి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందిన విదురుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. విదురుడు వస్తున్నాడని తెలియగానే ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించాడు. విదురుడిని చూడగానే పాండవులకు తమ ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. కుశల ప్రశ్నలు అడిగి ఆయనను ఎంతో గౌరవంగా చూసుకున్నారు. విదురుడు హస్తినాపురంలో ఉంటూ ఒక విషయాన్ని గమనించాడు. తన అన్నయ్య ధృతరాష్ట్రుడు కొడుకులందరినీ కోల్పోయి కూడా ఇంకా రాజభవనంలోనే ఉంటున్నాడు. ధృతరాష్ట్రుడికి ఉన్న ఈ మమకారాన్ని, మోహాన్ని వదిలించాలని విదురుడు నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఏకాంతంగా ఉన్న సమయంలో విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్లి, అన్నా, నీవు ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నావు? నీకు భయం కలగడం లేదా? కాలం నీ తలుపు తడుతోంది. నీ దేహం ముసలిదైపోతుంది. పళ్ళు ఊడిపోయాయి. వినికిడి తగ్గిపోయింది. నువ్వు ఎవరినైతే చంపాలనుకున్నావో వాడు పెట్టే ముక్కల కోసం ఒక పెంపుడు కుక్కలా వేచి చూస్తున్నావు. కొడుకులు పోయారు, సంపద పోయింది, గౌరవం పోయింది. ఇంకా ఈ శరీరం మీద ఆశ ఎందుకు? ఎవరికీ తెలియకుండా ఇప్పుడే ఈ భవనం వదిలి వెళ్ళిపో. ఎక్కడైనా అడవుల్లో ప్రశాంతంగా కూర్చొని ఆ శ్రీహరిని ధ్యానిస్తూ నీ దేహాన్ని విడిచిపెట్టు. అది ఒక యోధుడికి, ఒక రాజుకి తగిన పద్ధతి అని కఠినంగా మాట్లాడాడు. విదురుడి మాటలు ధృతరాష్ట్రుడి గుండెల్లో తూటాల్లా తగిలాయి. ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. ఇంతకాలం తాను ఎంతటి అజ్ఞానంలో ఉన్నాడో అర్థమైంది. వెంటనే ఆ క్షణమే ఎవరికీ చెప్పకుండా భార్య గాంధారితో కలిసి అర్ధరాత్రి రాజభవనం నుండి బయటకు వెళ్లిపోయాడు. విదురుడు వారికి దారి చూపిస్తూ వెంట వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ధర్మరాజు తన పెద్దనాన్న ధృతరాష్ట్రుడికి వందనం చేయడానికి వెళ్ళాడు. కాని అక్కడ పెద్దనాన్న కాని పెద్దమ్మ కాని లేరు. ధర్మరాజు కంగారు పడిపోయాడు. నేను ఏమైనా తప్పు చేశానా? వారు నా మీద కోపంతో వెళ్లిపోయారా అని కంగారు పడుతూ సైనికులను ప్రశ్నిస్తూ విలపించాడు. ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ధర్మరాజు బాధను చూసి నారదుడు ఇలా అన్నాడు, ధర్మరాజా, నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావు? ఈ లోకంలో ఎవరూ ఎవరికీ స్వంతం కాదు. అందరం భగవంతుని చేతిలో కీలుబొమ్మలం మాత్రమే. నీ పితామహుడు ధృతరాష్ట్రుడు హిమాలయాల దగ్గర ఉన్న సప్తశ్రోత అనే ప్రదేశానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు అక్కడ యోగ సమాధిలో ఉంటాడు. 5 రోజుల తర్వాత ఆయన దేహం యోగాగ్నిలో దగ్ధమవుతుంది. ఆయనను అనుసరిస్తూ గాంధారి కూడా ఆ అగ్నిలో ప్రవేశించి మోక్షం పొందుతుంది. విదురుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత వైరాగ్యంతో తీర్థయాత్రలకు వెళ్లిపోతాడు. ధర్మరాజు ఈ మాటలు విని తన పెద్దనాన్న మోక్షం పొందబోతున్నాడని తెలుసుకొని శాంతించాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లిన తర్వాత చాలా కాలం గడిచింది. హస్తినాపురంలో అశుభ శకునాలు కనిపిస్తున్నాయి. కృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడా అని ధర్మరాజు భయపడుతూ ఉన్నాడు. అర్జునుడు కృష్ణుడి కోసం ద్వారకకు బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎథనిక్ టోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.